దేవుడా, నన్ను, నా నవ్వులపూర్ ఫ్యామిలీ, నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ సుఖశాంతులతో ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్న దేవుడా. మేమందరం చల్లగా ఉండాలని దీవించు దేవుడా. ఎట్లున్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరందరు బాగుండాలని కోరుకుంటున్నా. నేను కూడా మస్తున్నా. అండ్ మన నవ్వులపూర్లో కూడా అందరు మస్తున్నారు, జోర్దార్. ఇక మా మిస్టర్కి కన్విన్స్ చేసి సామాన్లు తీసుకొచ్చిన. ఏ కాడ సామాన్లు ఉన్నాయి, ఇక ఓన్లీ హాల్ మాత్రం మంచిగా చేసిన. చూడండి ఫ్రెండ్స్, నచ్చిందా మరి? ఒక నిమిషం ఫ్రెండ్స్, ఫిష్లకి ఫుడ్ పెడతా. ఫ్రెండ్స్ చూసారా ఫిష్ ట్యాంక్ ఎట్లుంది? చూడండి ఒకసారి. బాగుందా ఫ్రెండ్స్? నచ్చిందా? ఫిష్లు చూసారా? ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్, గోల్డెన్ ఫిష్ ఇవన్నీ పెట్టినాం. దాని తర్వాత ఆడ కనిపిస్తుంది కదా మర్మేడ్ అంట, దాన్ని ఏమంటారు, జలకన్య అంటారు కదా, అది కూడా పెట్టిన. అది షోకేసు. నచ్చితే చెప్పండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఈడ దేవుణ్ణి పెట్టిన, చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా ఆశీర్వాదం తీసుకోండి ఫ్రెండ్స్. చలో ఫ్రెండ్స్, ఇక కూర్చుంటా. పొద్దు నుంచి ఇక హాలే సెట్ చేస్తూ ఉండే, కాలు మొత్తం నొప్పులు వస్తున్నాయి, ఇక మొత్తం బాడీ అంతా పెయిన్ అవుతుంది. జరంతా కూర్చుంటా. ఫ్రెండ్స్ మీకు గిట్ట హోమ్ టూర్ కావాలంటే చెప్పండి, మొత్తం సామాన్ సెట్ అయినాక హోమ్ టూర్ చేద్దాం. అత్తమ్మ పాయసం రెడీ. ఇదిగోండి దేవుడి దగ్గర ప్రసాదానికి పెట్టండి. పెడతా కానీ ఇంతే చేసినావా? ఎందుకత్తమ్మా? లేదురా, జరా మా ఫ్రెండ్స్ని పిలుద్దాం అనుకున్నా, ఇక వాళ్ళని పిలిస్తే కొంచెం ఇద్దామని అందరికీ. 2 minutesలో మళ్ళీ ప్రిపేర్ చేస్తా పాయసం అందరికీ. ఎంతమంది వస్తారు చెప్తే అన్ని ప్లేట్లు రెడీ చేస్తా. మన ఊరోళ్ళు ఇక అందరు లేడీస్ వస్తారు. నువ్వు పాయసం చేసి పెట్టు, నేను ఇది ప్రసాదం దేవుడికి పెట్టిన తర్వాత వెళ్ళొత్తా, సరేనా? పిలిచేస్తా అందరినీ. సరే సరే అత్తమ్మ. పొద్దు నుంచి చూస్తున్నా ఒకటే ఆర్డర్లు ఇస్తుంది. ఇజ్జేయి అజ్జేయి, ఈ రూమ్ అంతా నేనే ఊడిసిన, నేనే అంతా క్లీన్ చేసిన, అటు ఇటు సామాన్ నేనే జరిపిన. పొద్దునంతా నా చేత్తనే పని చేసుకుంది. దాని తర్వాత ప్రసాదం కూడా చేయమన్నది. ఇప్పుడు లేడీస్ అందరికీ పాయసం కూడా చేసి పెట్టాలంట. అంతే, ఆర్డర్ మీద ఆర్డర్ ఇస్తూనే ఉంటుంది. నా పనులు ఇంకా లేవా? వంట చేయాలి, అన్నీ చేయాలి. అన్నీ ఇట్లానే పెడుతుంది, నా మీదనే పెడుతుంది. చేసుకోరాదా? ఇక పోయి వీళ్ళ కోసం సేవలు చేయాలి. ఏమైంది కోడలా, ఏం మాట్లాడుకుంటున్నావు? ఏం లేదు తీసుకోండి మరి, ఇది ప్రసాదం పెట్టండి, నేను వెళ్ళి రెడీ చేస్తాను మళ్ళీ పాయసం. చలో ఇక అన్ని పనులైనాయి. ఒకసారి పోతా వాళ్ళ ఇంటికి. మీనాక్షి ఆంటీకి పోయి అన్నీ చెప్తా. మానస ఏం చెప్తాను ఏందనేది అన్నీ చెప్తా. పాపం వాళ్ళకి తెలియకుండా ఏమేమో నడుపుతున్నారు, అంతా వాళ్ళ ఇజ్జత్ బజార్లో పెడుతున్నారు. మీనాక్షక్క, మీనాక్షక్క. ఎవరు? జర బయటికి రా కదా. నేను శారదాని. అవో శారద, బయట ఎందుకున్నావు? లోపలికా. ఏమైంది శారద, ఇంత తెల్లారంగా వచ్చినావు? ఏమన్నా కావాలా? ఏం లేదు, నాకెందుకు ఏం అవసరం ఉంటుంది కానీ ఒక విషయం చెప్పాలి నీకు. అగో ఇంత తెల్లారంగా వచ్చి విషయం చెప్తా అంటున్నావు. ఏంది, ఏమైనా ఇంపార్టెంటా? ఇంపార్టెంటు, షాకింగ్ కూడా. అవునా అనే? ఏం షాపింగ్? షాపింగ్ కాదే, షాకింగ్. అవునా? ఏంది చెప్పు. చెప్తా కానీ అన్నయ్య ఏడున్నాడు? అన్నయ్య పోయిండు, బయటికి పోయిండు. పిల్లలు? మన మల్లిగాడేమో స్కూల్కి పోయిండు. ఇక మానస అంటావా, ఆమె కూడా సంధ్య వాళ్ళ ఇంటికి పోయింది. ఇప్పుడు చెప్తా విను. చెప్పు. నీకు తెలుసో తెలీదో కానీ మానస ఏడికి పోతుంది, ఏం చెప్తాంది అనేది ఏమని నీకు తెలుసా? అంటే అర్థం కాలే. ఇగో మాటలు తిప్పి మాట్లాడగాని నిన్న నేను బయటికి పోతుండే, 9 అవుతుంది అనుకుంటా. ఆ టైంకి మానసని చూసిన. 9కి ఆమె జర సంధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది. మరి వచ్చేసింది అప్పుడే, 9:30 వరకు వచ్చేసింది. ఆమె సంధ్య వాళ్ళ ఇంటికి పోలే కానీ ఏడికి పోయిందో నాకు తెలుసు, చెప్తా విను. మానస ఎవరో అబ్బాయితో కలిసింది, ఆయనతో మాట్లాడింది. దాని తర్వాత ఆయన కూడా ఆమె దగ్గరుండే మంచిగా ఇద్దరు ఏదేదో గురుక్కుంటుండే, మంచిగా మాట్లాడుకుంటుండే. దాని తర్వాత మానస ఆయనకు డబ్బులు కూడా ఇచ్చింది. ఏం చెప్తాను? నిజం చెప్తున్నావా లేకపోతే జోక్ చెప్తున్నావా? నేను జోక్ చెప్తా. నేను చూసింది, నా కళ్ళతో చూసింది, నేను నీకు చెప్తున్నా. ఇక నేను నీ మంచి కోసం చెప్తున్నా. ఇక ఆమె ఏమేమి చెప్తాందో నాకు తెలియదు కానీ నేను చూసింది అయితే ఇదే. ఇక ఆమె నువ్వు ఇక కట్టి పెట్టకపోతే ఇంక అంతే, నీ ఇజ్జత్ పోతుంది మొత్తం ఊర్లో. ఇక నేనే చూసినా కాబట్టి సైలెంట్గా వచ్చి చెప్తున్నా. ఆమెని అదుపులో పెట్టు. ఇది నడుతుందన్నమాట. అందుకే వచ్చినప్పటి నుంచి ఇంట్లో ఉండదు, ఏముండదు, బయటికి పోతుంది. ఏమన్నా అంటే సంధ్య వాళ్ళ ఇంటికి పోయినా అంటది, ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఊరికే. ఏమో లేట్ వస్తుంది, రోజు సంధ్య వాళ్ళ ఇంటికి పోతానా అంటది కానీ లేట్ వస్తుంది. ఇదన్నమాట, ఇట్లా నడుస్తుంది.
అదే కదక్క, నేను నిన్న చూసి షాక్ అయిపోయినా. దాని తర్వాత ఏం చేద్దామని నిన్న నైట్ వచ్చినాను అనుకో, ఇక అన్నయ్య ఉంటాడు కదా, అందుకని ఇప్పుడు వచ్చిన. ఇక చెప్పినాను కదా, అది ఆ మ్యాటర్ చూసుకో, లేకపోతే బయట వరకు పోయిందంటే ఇంకా కథం ఊరంతా టామ్ అయిపోతుంది. రాని ఆమె కాలు చేతులు ఇరగ్గొట్టి పడెత్తా, కట్టి పెట్టెత్తా ఇంట్లో. పట్నం లేదు ఏం లేదు, చదువు సంధ్య అన్నీ మానేసి ఇంట్లో పడెత్తా. అగ్గో అక్క, నువ్వు అట్లా చెయ్యకు. కోపంలో మనం ఏమైనా చేసినామనుకో, వాళ్ళు మన మాట వినరు. మంచిగా నువ్వు మంచిగా ఆలోచించు, ఏం చేసుడు ఏం లేదో ఆలోచించు. కోపంలో కొట్టుడు తిట్టుడు చేసినామనుకో పారిపోతారు, అట్లా చేయొద్దు. అవునే, అది కూడా కరెక్టే. సరే చెప్పినావు, థ్యాంక్ యూ. జర ఎవరికి చెప్పకు మాకు, నేను దీని సంగతి చెప్తా. చేస్తా, దీన్ని ఎట్లనే చేసి దారికి తీసుకొస్తా. సరే మరి ఇదే చెప్పడానికి వచ్చిన తెల్లారంగా. ఇక పోతా, నాకు పనులున్నాయి. చూసుకో మళ్ళీ ఆమెను. అవో చూసుకుంటా ఇక, పో నువ్వు. ఇది నడుపుతాంది, నా ఇజ్జత్ అంతా బజార్ చేస్తుంది. ఆమెకి తెలిసింది శారదాకి. ఆమె నోరు ఆగుతుందా? ఆడ ఈడ చెప్తూనే ఉంటుంది. ఆడ ఈడ చెప్పకపోయినా వాళ్ళ అత్తమ్మకైతే చెప్తుంది, ఆమె ఊరంతా చెప్తుంది. ఇక అంతే, నా ఉన్న ఇజ్జత్ అంతా పోగొట్టింది పిల్ల. రాని దాని సంగతి చెప్తా. ఇప్పుడు కూడా సంధ్య దగ్గరకు పోయిందో ఏడికి పోతాందో కానీ రాని, వీళ్ళ బాపు వచ్చినప్పుడు చెప్తా. ఇద్దరం మాట్లాడుకొని ఏం చేసుడు అదే చెప్తాం. ఆమె మన శారద అన్నట్టు కట్టి పెట్టినామనుకో వినదు. దీన్ని పెళ్ళైనా చేపిస్తా, లేకపోతే ఇక ఇట్లనే చూస్తూ ఉంటే పారిపోయేలా ఉంది. దీన్ని పెళ్ళే చేద్దాం. ఇక బాపుకు ఏం చెప్పగాని సీదా పెళ్ళే చెప్పిస్తా. పెళ్లి సంబంధం చూద్దామని చెప్తా అంతే. ఇక వీళ్ళ బాపుకు చెప్తే ఏడికి పోయినావు ఏం చూసినావు అంటాడు. దీనికన్నా సంబంధం చూస్తే బెటర్. మా 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 అన్న కొడుకున్నాడు, జరంతా మాట్లాడతా వాళ్ళతో. గంగా గంగా, జర బయటికి రా. ఎవరు? అమ్మో అమ్మో, మొత్తం పెళ్ళి కూతురులా రెడీ అయినావు కదా. ఏడికే ఇంత రెడీ అయిపోయేది? ఏడికి లేదు కానీ నేను చెప్పినా కదా సామాన్ కొనడానికి పోతా అని. అయితే సామాన్ కొనుక్కొని జనంతా గుడిలో దేవుని కూర్చోబెట్టి పూజ చేసిన. ఇక ఇల్లు చూపించడానికి మిమ్మల్ని అందరినీ వెళ్తున్నా. అవునానే? అబ్బా మంచి చేసిండ్రే. అవునా, ఎప్పుడు వెళ్తున్నావు? ఇప్పుడే రావాలా లేకపోతే తర్వాత గిట్ట రావాలా? ఇప్పుడే వచ్చేయి. ఇంట్లో మంచిగా వేడి వేడి పాయసం రెడీ. మీరు వచ్చేస్తే ఇక ఇల్లు చూసారు, అట్లానే పాయసం కూడా తినేరు. మా కోడలు ఫస్టే మంచి పాయసం తెస్తుంది. అవునానే? ఆహా, ఇప్పుడే అంటే కాస్త ఆగే, ఒక 20 మినిట్స్ అన్న ఆగు. మా మిస్టర్ జర డ్యూటీకి పోతా అని బయలుదేరిండు. జరంతా టిఫిన్ బాక్స్ కట్టేసి ఇక అత్త ఆడికి. సరే మరి ఇంటికి వచ్చేసే, సరేనా? తాళం పెట్టేసి డైరెక్ట్ ఇంటికి వస్తా. సరే మరి పోతున్నా. పోయిరా. చూసినావా అక్క, ఈమె సోకులకి ఏం తక్కువ లేదు. ఊరా చూసినావా, ఆ సీర చూడు, ఆ నెక్లెస్ చూడు, అగో తల మీద కూడా ఒక ఏదో పెట్టుకుంది పాపిడి బిళ్ళ. దాని తర్వాత పూలు చూడు, ఆమె సోకు చూడు. అదే కదా, మొన్న డ్రెస్ వేసుకొని పోయింది. డ్రెస్ పింక్ కలర్ డ్రెస్ వేసుకుంది. దాని ముందు రోజేమో ఫ్రాక్ వేసుకుంది పెద్దగా. మస్తు సోకులు పడుతుంది. నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదు. అయిపోయింది కదా తినడం, ఇక చాలా లేట్ అవుతుంది. పో మళ్ళీ పోయి పడుకో. పో నువ్వు కూడా పో, మానస పోయి పడుకోండి ఇద్దరు. మళ్ళీగా నువ్వు పోరా, మానస ఇడే ఆగు. మమ్మీ నేను ఇప్పుడే పోను, జర కూర్చుంటా. ఇప్పుడే తిన్న తర్వాత ఎవరు పడుకుంటారు? అంత కడుపులో తిప్పుతుంది, జర కూర్చుంటా. పో అన్న కదా, పోయి నుంచి పోయి పడుకోపో. ఆడ కూర్చోపో, ఆ రూమ్లో కూర్చోపో. ఇడ కూర్చుంటే ఏమైతుంది? నీకేమైతుంది ఇడ కూర్చుంటే? ఇడే కూర్చుంటా నేను. అక్కని కూర్చోమని నన్ను పంపిస్తుండ్రు, నేను అసలే పోను. నేనేమైనా చిన్నపిల్లోడినా? ఉండినీయరాదే, ఏమైతుంది? ఏం లేదు, ఒక విషయం చెప్పాలి. ఏం విషయం? రేపు కొంచెం గెస్ట్లు వస్తారు. ఇక రేపు మీరు బయటికి పోకండి. ఎవరు గెస్ట్లు వస్తాండ్రు? చెప్పా పెట్టకుండా వచ్చేస్తాను. ఎవరు నాకు చెప్పిండ్రు కదా, అందుకే నేను మీకు చెప్తున్నా. రేపు కొంచెం వస్తున్నారు, ఇక మీరు ఎడికి పోకండి. అంటే అమ్మ నేను స్కూల్కి బడికి పోవద్దా? మూసుకొని బడికి పో, నీకు సంబంధించే వాళ్ళు ఎవరు లేరు. వచ్చినాక చూసేవు కానీ పో, స్కూల్కి అయితే పోవాలి, అర్థమైందా? సరే పోతా. ఆయనకి ఎందుకు వస్తున్నారు? ఎవరు పేరు చెప్పు. నా అన్న వాళ్ళు వస్తున్నారు. అన్న కొడుకు, అన్న, ఇంకా వదిన, ఇంకా మా అమ్మ వాళ్ళందరూ వస్తున్నారు. అటు సైడ్ వాళ్ళు వస్తున్నారు. ఎందుకు? ఏముంది పని? పని ఉంటేనే వస్తారా? అచ్చచ్చా, బస్సులు ఫ్రీ ఉన్నాయని వస్తున్నారా? ఇగో జోక్ చేసేది, ఇప్పుడు టైం లేదు కానీ రేపు వస్తున్నారు వాళ్ళు. కొంచెం 2-3 పట్టుకొని వస్తున్నారు. ఏం చెప్పేది సీదా చెప్పరాదు? మానసకి సంబంధం తీసుకొస్తున్నారు మా అమ్మ వాళ్ళు. ఏంది సంబంధమా? నాకు చెప్పకుండా సంబంధమా?
నీకు చెప్పే అవసరం నాకుందా? మీ ఇష్టరాజ్యం మీరు చేస్తున్నారు. మాది నడవని, నా ఇష్టమైంది నేను చేస్తా. అర్థమైందా? అరే ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా? నేను పట్నంలో చదువుకుంటున్నా. ఇక నా చదువు కూడా పూర్తవ్వాలి, పెళ్లి చేస్తావు అప్పుడే. నువ్వు చదువుకుంటున్నావు, ఏం చెప్తున్నావో నాకు తెలుసు. అర్థమైందా? బాపు ముందు నా నోరు ఇక ఇప్పనీయకు. అర్థమైందా? అన్నీ తెలుసు నాకు. మూసుకొని ఉండు. రేపు సంబంధం వాళ్ళు వస్తున్నారు, మంచిగా రెడీగా ఎట్లయినా ఓకేనే అంటారు. పెళ్లి చేసి పంపిస్తా. ఏంది అస్సలు చేసుకోను నేను. ఏం ఏం మాట్లాడుతున్నావు? నేను చదువుకోవాలి, ఏమన్నా అవ్వాలి. ఏంది ఇది పెళ్ళి ఇప్పుడే? నేను అసలు చేసుకోను. అగో దిమాగ్ గిట్ట ఖరాబ్ అయిందా నీది? నేనేం చేసినా బరాబర్ చేస్తున్నా. మీకు తెలీదు? దీన్ని పెళ్లి చేసి పంపియండి, లేకపోతే ఇదంతా ఏమైనా ఇజ్జతంతా బజార్లో పెడుతుంది. నువ్వేమన్నా చేసుకో, ఏమన్నా అను. నేనైతే పెళ్లి చేసుకోనంటే చేసుకోను. ఆమె చేసుకోనంటాంది, నువ్వేమో పెళ్లి చేసుకోమంటున్నావు. ఇదేం నడుతుంది? ఏంది? ఏం చెప్తాంది? ఏం ఇజ్జత్ ఇస్తా అని చెప్పు. ఇగో సంబంధం అయితే మంచిది. మాకు తెలిసిన వాళ్ళే వాళ్ళు కూడా. మంచిగా డబ్బులు ఉన్నోళ్ళు, ఆస్తున్నోళ్ళు, మంచిగా గవర్నమెంట్ జాబ్ ఉంది ఆయనకి. మంచోడు ఆయన కూడా. ఏం తాగడు, తినడు, మంచిగా ఉంటాడు. ఇక సింపుల్. ఆయన మంచిగా సాధారణంగా జీవితం ఉంటుంది వాళ్ళది. పెద్ద ఇల్లు కూడా ఉంది. వాళ్ళకి ఇచ్చి వెళ్ళి చేసుకుంటే జర మంచిగా బ్రతుకుతుంది. ఆహా, అయితే మంచి సంబంధం అన్నమాట. అవును, మంచి సంబంధం కాబట్టే ఈమెకిచ్చి పెళ్లి చేపిద్దాం. ఇక మళ్ళీ మళ్ళీ రాదు ఇట్లాంటి సంబంధం. వచ్చినా రాకపోయినా నేను మాత్రం చేసుకోనంటే చేసుకోను. నేనేమన్నా బొమ్మనా మీరు ఆడడానికి? పెళ్లి చేసుకో, ఇది చేసుకో, అది చేసుకో. మీ వల్ల చదివించడం కాకపోతే వదిలేయండి, కానీ నేను మాత్రం పెళ్లి చేసుకోను. ఇక పెళ్లి బిల్లి అన్నా అనుకో నేను పారిపోతా. అసలు ఉండా ఇంట్లో. పోతున్నా నేను పట్టణానికి ఇప్పుడే. కాళ్ళు చేతులు కట్టి పెట్టినా అనుకో ఎడిపోతావే. ఒక్కడు చేస్తా. అర్థమైందా? మొన్న కొట్టింది గుర్తులేదా? దంచుతా బిడ్డ. ఇదే తెలుసు నీకు, కొట్టడమే తెలుసు. ఇంకా వేరేదేమని తెలుసా? ఓయ్, ఏం నడుతుందాడా? ఏంది? ఏంది మానసా? ఏం జరుగుతుందమ్మా? చూడే బాపు, ఇప్పుడే పెళ్ళంట. పెళ్లి చేసి పంపిస్తుందంట. మరెందుకు ఫీజులు కట్టిండ్రు పట్నంలో? హాయిగా మంచిగా చదువుకుంటా అంటే, ఏమన్నా సాధిస్తా అంటే పెళ్లి చేసి పంపిస్తుందంట నన్ను. అరే మంచి సంబంధం రా. పెళ్లి తర్వాత కూడా చదువుకోవచ్చు. మనం వచ్చే వాళ్ళని అడుగుదాం, పెళ్లి తర్వాత కూడా చదివిస్తారా అని. వాళ్ళు డబ్బులు కట్టకపోతే నేను కడతా, చదివిస్తాం రా పెళ్ళిన తర్వాత కూడా. కానీ ఇంకా ఇంత మంచి సంబంధం పోగొట్టదురా. లేదు బాపు, ఎంత మంచి సంబంధం ఉన్నా నేను మాత్రం చేసుకోనంటే చేసుకోను. అడగండి, ఎందుకు చేసుకోదో అడగవు. ఏం ప్రాబ్లం అడుగుమను. ఏం ప్రాబ్లం రా? చెప్పు, ఏమైతుంది చెప్పు. అదే నేను ఇట్లా చెప్పలేను, టైం వచ్చినప్పుడు చెప్తా. ఇంకెంత టైం కావాలి? నీ మూతి వాళ్ళు రాల కొడతా. ఏ మీనాక్షి, అట్లా కొట్టద్దాగు. ఇంత పెద్ద అయింది, అట్లా కొట్టరా? ఆడబిడ్డని ఇట్లా కొట్టద్దు. మీకేమైనా తెలుసా? ఆడబిడ్డ ఏమేమి చెప్తాను తెలుసా మీకు? ఏం తెలీదు, బయట తిరుగుతూ ఉంటారు. ఇంట్లో నేను ఇంట్లో పనులు చూడాలా, పిల్లల్ని చూడాలా. పట్టణానికి పంపించినారే అత్తది జరన్ని రోజులు నాతో ఉంటుందంటే లేదు. సంధ్య పేర్లో ఏడేడో తిరగత్తది, ఏమేమో చెప్తాంది. మీకేమైనా తెలుసా? ఓహో, అమ్మకి తెలిసిపోయిందన్నమాట. ఇందుకే ఈ సీన్ జరుగుతుంది. ఎస్, నాకింది. నేను మంచిగా ఈ సీన్ ఎంజాయ్ చేస్తా. ఏందమ్మా సంధ్య, అమ్మ చెప్పేది నిజమేనా? ఏంది బాపు, ఏం చెప్పాలో ఇందు మీరేంది నా వెనక పెడతాండ్రు? నిజమేదో చెప్పు, వెనక పడేది లేదు. పుట్టించినాం, ఇంత పెద్ద చేసినాం దీనికోసమేనా? మాటకు మాట సమాధానం చెప్పడం కాదు. బాపు ఏం చెప్తాండు? ఏం వింటున్నావు? అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏందిరా ఇట్లా చెప్తాన్నావు? ఏమైంది? అవును బాపు, నేను ఒకరిని ప్రేమించిన. నేను వాడిని పెళ్లి చేసుకుంటా. నేను అసలు ఎవరిని పెళ్లి చేసుకోను. ఇక మీరు నన్ను ఇట్లా పెళ్లి చేసుకోమని చెప్తే నేను పోయి చచ్చిపోతా. నేనైతే అసలు పెళ్లి చేసుకోను. నేను ఆయననే పెళ్లి చేస్తా. వామ్మో వామ్మో, సిగ్గు లేకుండా ఇట్లా చెప్తాంది. చూసినావా? ఎక్కువ అయింది. దీని కాలు చేతులే ఇరగొట్టాలి. ఇంకా ఇరగొట్టండి, నా కాలు చేతులు ఇరగొట్టండి, నా మొహం పగలగొట్టండి, నా పళ్ళు రాలగొట్టండి, జుట్టు వీకండి, ఏమన్నా చేయండి. నేను మాత్రం ఇక ఎవరితో పెళ్లి చేసుకోను. చేసుకుంటే వాడితో చేసుకుంటా, లేకపోతే ఏడికన్నా పోయి చేస్తా. మీరు నన్ను కొట్టినా కొట్టి చంపినా నేను ఏడికి పోను. నేను చెప్తున్నా, నాకు చదవద్దు, ఏమద్దు, ఎవ్వరద్దు, మీరు కూడా వద్దు. మీరు నన్ను బలవంతం చేసినంటే చచ్చిపోతా. విషం మందు తీసుకొచ్చి చచ్చిపోతా, లేకపోతే ఫ్యాన్ కూరి పెట్టుకొని చచ్చిపోతా. కానీ ఆయననే చేసుకుంటా. ఇజ్జుడు మానస, ఇజ్జుడు ఏడుచుడాపు. ఫస్ట్ ఏడుచుడాపు. ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తాడు? ఆయన పేరేంటి చెప్పు. బన్నీ, ఆయన పేరు బన్నీ. ఆయన మంచిగా ఉంటాడు, చూడ్డానికి మంచిగా ఉంటాడు, స్వభావం కూడా మంచోడే. ఆయన కారు ఉంది, ఇల్లుంది, మంచోడు పాపం. అందరినీ నమ్ముతాడు. ఇక నేను 1 సంవత్సరం అయింది ఆయనతో మాట్లాడి. మంచిగా ఉంటాడు ఆయనే మంచోడు. అచ్చా అచ్చా, ఎంత చదువుకున్నాడు? మంచిగానే చదువుకున్నాడు, ఎక్కువనే. MBA చేసిండు అనుకుంటా. అచ్చా, ఇక్కడే ఉంటాడా? అవునవును, ఇక్కడే ఉంటాడు. సరే మరి రేపు పిలువు, ఇంటికి పిలువు, వాళ్ళ అమ్మ నాన్నతో పిలువు. నిజంగా బాబు? అవును నిజంగానే. నువ్వు పోయిగా ఏడుపుడు ఆపు, ఫ్రెష్ అప్ అవ్వు, మంచిగా పడుకో. రేపు వాడిని వాళ్ళ అమ్మ నాన్నతో పిలువు, మాట్లాడతాం నీ సంబంధం కోసం.
మాట్లాడే ముందు ఫస్ట్ చూస్తా నువ్వు చెప్పింది అవన్నీ నిజమా, ఆయనకి ఏముంది ఏం లేదు, మంచోడైతే పెళ్లి చెప్పిస్తా. అవునా బాపు, థ్యాంక్ యూ సో మచ్ బాపు, నువ్వు ఎంత మంచోడివి, నువ్వు చాలా అర్థం చేసుకున్నావు బాపు, థ్యాంక్ యూ. పో ఇక పడుకోపో, మళ్ళీగా నువ్వు కూడా పడుకోరా పో. అవు బాపు, పోతా పడుకుంటా. దీనికి బాగానే లక్ ఉంది కదా, డాడీ మంచిగా కొడతాడంటే లేదు, కొట్టలే. దానికి బుద్ధి చెప్తారనుకుంటే ఆమెకే ఇచ్చేసిండ్రు కదా, పెళ్లి చెప్పిస్తారా? ఆ లఫ్ట్ గాడితో పెళ్లి చెప్పించుకుంటారా? నీకు తెలీదే, ఈ కాలంలో మనం పిల్లల్ని ఇట్లనే చేయాలి. ఫస్ట్ వాళ్ళని అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోకపోతే తప్పు పని చేస్తారు. ఇక తప్పు పనిలో వాళ్ళకే నష్టం, ఆ నష్టం మనకు కూడా కదా. ఇక అర్థం చేద్దాం, చూద్దాం ఏంటో అనేది మాట అర్థం చేసుకుందాం. మన జమానాలో మనల్ని ఎవరు అర్థం చేసుకోలే, పోనీ పిల్లలు మనోళ్ళే, అర్థం చేసుకుందాం, చూద్దాం ఎట్లాంటోడు వేసుంటోడు, మంచిగా ఉంటే పెళ్లి చేపిద్దాం. మనకేం కావాలి, వాళ్ళు సుఖంగా బ్రతుకుతే చాలు కదా. అట్లా అంటున్నారు కానీ ఇక అందరు ఏమనుకుంటారు, లవ్ మ్యారేజ్ ఇది అది అని ఎంతమంది ఏమేమి మాట్లాడుకుంటారు. ఏమైనా ఇజ్జత్ ఉంటుందా మనది? ఏమి ఇజ్జతే ఈ కాలంలో, ఎవ్వరికి లేదు ఇజ్జదు, అట్లా ఏముండదు. మనం ఇట్లానే నడవాలి. ఆ పక్కింటి ఆమె వాళ్ళ కూతురు పారిపోలే, మన కూతురు ఇంకా వచ్చి చెప్పింది కూడా. ముందు 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 ఆమె ఉంటుంది కదా, ఆమె కూడా పారిపోయింది. మరి ఇట్లా అందరు ఇట్లానే లవ్ మ్యారేజ్ నడుస్తుంది ఇప్పుడు, చెప్పకుండా పోతారు. మనోళ్ళు అయితే చెప్పిండ్రు కదా, పోనీతి. ఆహా, అట్లంటారా? ఎవరిని పట్టించుకోకుండా ఉండాలి. ఈ కాలంలో అందరినీ పట్టించుకున్నాం అనుకో, ఇక మనం బ్రతకలేం, సరేనా? ఎవరు ఏమన్నా మనం పట్టించుకోవద్దు, సరేనా? ఇక మన పిల్లల గురించి ఆలోచించాలి. నువ్వు కూడా ఎక్కువ టెన్షన్ తీసుకోకు, పోయి పడుకో, రేపు చూద్దాం మనం ఏందనేది. సరే అండి, మీరు చెప్తున్నారు కదా, వింటా. సరే మరి. ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వు, దాని తర్వాత బెడ్షీట్ వేయి. సరే.